హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే జస్ట్ ఫర్ ఐటీఐ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే మనకు ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించి బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే ఐటీఐ కానీ మనకు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో బెస్ట్ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. సో చూసి అయితే అప్లికేషన్ చేయండి. చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు చాలా మంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమనంటే మాకు నోటిఫికేషన్ రావడాలని అడుగుతున్నారు. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా సరిపోదు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. తప్పకుండా మా వీడియోస్ అండ్ నోటిఫికేషన్ రూపం మీకు వస్తాయి. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. సో ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఉద్యోగ సమాచారం గురించి కంపల్సరీ అక్కడ వీడియోస్ అయితే పోస్ట్ అవుతాయి. తప్పకుండా చూడొచ్చు. సో ఈ రోజు అయితే మనం డైరెక్ట్ వీడియోకి వెళ్తాం. సో బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు అనమాట. సో దాని గురించి క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మిస్ కాకుండా తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. సో మనకు ఐటీఐ డిప్లొమా చేసిన వారికి అయితే గుడ్ న్యూస్ అనమాట. మనకు జిఆర్ఎస్సిలో మనకు అప్రెంటిస్ ఖాళీలు అంటే ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు వీళ్ళు. సో చూసుకుంటే మనకి ఇది ఎక్కడ అనుకుంటే కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ జేఆర్ఎస్సిలో మనకైతే పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఇందులో అయితే మనకు పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఖాళీలు అన్నీ చూసుకుంటే దాదాపు మనకు 220 ఖాళీలు ఉన్నాయి, 220 ఉద్యోగాలు ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ తప్పకుండా ఉంటుంది. సో 220 ఖాళీలు ఉన్నాయి. ఇందులో విభాగాలు చూసుకుంటే అంటే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్ ఉంటుంది కదా, అందులో వచ్చేసి మనకు 120 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంటుంది కదా, అందులో వచ్చేసి మనకు 40 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ ఉంటుంది కదా, అందులో మనకు వచ్చేసి 60 ఉద్యోగాలు ఉన్నాయి. సో దాదాపు మనకు 3 విభాగాల్లో కలిసి దాదాపు 220 ఉద్యోగాలు అయితే అప్రెంటిస్ ఖాళీలు అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీకు ఏది సూటబుల్ ఉంటుందో చూసుకొని అప్లికేషన్ అయితే చేయండి. బెస్ట్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఛాన్స్ అనమాట. సో మరి దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటి చూసుకుంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగం లేదా ట్రేడుల్లో మీరు ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో మీకు సంబంధించిన ట్రేడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి విభాగాలకు సంబంధించి మీరు ఆ విభాగాల్లో ఐటీఐ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా నేను చాలాసార్లు సజెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు అప్రెంటిస్షిప్ చేయండి. అది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఉద్యోగంలో మీకు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ మీకు అదని చెప్పాను. సో ఇదనమాట. ఇక్కడైతే మనకు ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 220 ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ట్రేడ్ అప్రెంటిస్ ఉంది, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది, అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఉంది. కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేయండి. సో ఇది మనకు క్వాలిఫికేషన్. అదేవిధంగా మరి వయో పరిమితి, ఏజ్ ఎంత ఉండాలి? ఈ యొక్క జాబ్స్కి మనం అప్లికేషన్ చేయాలి అంటే మన ఏజ్ విషయానికి వస్తే 14 నుంచి మనకు 26 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే మీ ఏజ్ వచ్చేసి దాదాపు మనకు 14 సంవత్సరాల పైన ఉండాలి. అదేవిధంగా 26 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఇంకేమైనా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నిబంధనలు ఉంటే అవి వర్తిస్తాయి. లేదు అనుకుంటే వీరిచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మాత్రం 14 నుంచి 26 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి. అదేవిధంగా మీరు సంబంధిత విభాగంలో ట్రేడ్లో కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ మరి ఏ విధంగా మనం చేయాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు జనవరి 10, 2026 అనమాట మీరు అప్లికేషన్ చేయడానికి. సో తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మనకి ఎందుకంటే ఐటీఐ తోటి, డిప్లొమా తోటి, డిగ్రీ తోటి ఉద్యోగాలు ఉన్నాయి, అప్రెంటిస్ ఖాళీలు. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి, జాబ్ కొట్టండి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి అప్లికేషన్ చేసిన తర్వాత మనల్ని ఆన్బోర్డ్ ఏ విధంగా తీసుకుంటారంటే అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకు ఓన్లీ ఫర్ మీ యొక్క అకాడమిక్ మెరిట్ బేస్ మీదనే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేశారంటే మీకైతే క్విక్లీగా మీకు ఒక మెరిట్లో ఉన్నారనుకోండి, అకాడమిక్ మెరిట్ బాగుందనుకోండి, 100% మీరైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా
అప్లికేషన్ చేయండి. ఎగ్జామ్ లేదు, ఇక్కడ ఇంటర్వ్యూ లేదు. ఓన్లీ మీరు అప్లికేషన్ చేస్తారు, మీ యొక్క అకాడమిక్ మెరిట్ స్క్రూటినీ తీస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ డైరెక్ట్ మెయిల్ అండ్ లేదంటే కాంటాక్ట్ కమ్యూనికేషన్ ఏదో ఒకటి వస్తుంది. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు ఓన్లీ మీ యొక్క అకాడమిక్ మెరిట్ మీదనే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకొని. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. www.jrse.in/career ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. మీకు ఏమేమి అడుగుతున్నారో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. మన అటాచ్మెంట్స్ అయితే అటాచ్మెంట్స్ అప్లోడ్ చేయండి. కంప్లీట్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని క్లియర్గా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా తప్పు లేకుండా ఉన్నాయా. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు డైరెక్ట్ అయితే మెయిల్ అన్న వస్తుంది, మీరు ఇన్ కేస్ కనుక సెలెక్ట్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, కాబట్టి మీరు సెలెక్ట్ అయితే ఇమీడియట్లీ మెయిల్ అన్న కాల్ అన్న వస్తుంది. 100% మీకు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కాల్ దిబేట్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి, మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వారికి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి విద్యా ఉద్యోగ సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.